నిన్న నైట్ నేను ఒక రీల్ పెట్టాను, ఎవరైనా డెలివరీ బాయ్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటే మన యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు అని. చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి, ఒక 30 మంది డెలివరీ బాయ్గా రిజిస్టర్ అయ్యారు. అందులో ఒక 5-6 ఫోటోలు వాళ్ళ సొంత ఫొటోస్ పెట్టలేదు. నేను ఫోటో అప్లోడ్ చేసే ఫీచర్ పెట్టాను కానీ సెల్ఫీ కంపల్సరీ అప్లోడ్ చేసే ఫీచర్ పెట్టలేదు. సో ఇప్పుడు దాన్ని మారుస్తున్నాను. ఎవరైనా డెలివరీ బాయ్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఓన్లీ సెల్ఫీ మాత్రమే అప్లోడ్ చేసేటట్టు, లైవ్ ఫోటో మాత్రమే యాక్సెప్ట్ చేసేటట్టు నేను దాన్ని చేంజ్ చేస్తాను. లేదంటే ఏం చేస్తున్నారంటే చాలామంది మహేష్ బాబు ఫోటోలు, ప్రభాస్ ఫోటోలు, ఆంజనేయ స్వామి ఫోటోలు, వినాయకుడి ఫోటోలు పెట్టి డెలివరీ బాయ్గా రిజిస్టర్ అవుతున్నారు. అండ్ కొంతమంది ఆ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఏమో బ్లాంక్గా ఏదో ఒక ఫోటో పెట్టేస్తున్నారు. లేదా ఒకరిద్దరైతే బ్లాంక్గా బ్లాక్ కలర్ షీట్ ఏదో పెట్టారు. సో ఇలా ఎవరైనా పెడితే నేను దాన్ని అప్రూవ్ చేయను, డిక్లైన్ చేస్తాను. మీరు అక్కడ ఏమేమి అప్లోడ్ చేశారు, ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, ఏ ఫొటోస్ అప్లోడ్ చేశారు, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు అంతా కూడా నేను చూస్తాను. నేను ఇక్కడ నా అడ్మిన్ ప్యానల్లో చూసిన తర్వాత నేను అదంతా కరెక్ట్గా ఉంది అని చెక్ చేసిన తర్వాతే నేను అప్రూవల్ ఇస్తాను. మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, దాని మీద ఉన్న పేరు అండ్ అలాగే నేమ్ కూడా. కొంతమంది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి పెట్టుకున్నట్టు నేమ్స్ స్మార్ట్ కిల్లరు, హార్ట్ హ్యాకరు ఇలాంటి పేర్లు పెడుతున్నారు. అలాంటి పేర్లు పెట్టొద్దు. మీ డ్రైవింగ్ లైసెన్స్లో, మీ ఆధార్ కార్డులో పేరు ఏదైతే ఇంటి పేరుతో సహా ఉందో అదే ఇంటి పేరుతో సహా క్లియర్గా పెట్టాలి. పేరు కూడా ఇంటి పేరు ఫుల్గా ఉండాలి, మీ పేరు కూడా ఫుల్గా పెట్టాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒక దగ్గర ఇంటి పేరు ఫుల్గా పెట్టాలి, ఒక దగ్గర మీ పేరు ఫుల్ నేమ్ పెట్టాలి. ఆ నేమ్కి, డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న నేమ్కి మ్యాచ్ అయితేనే నేను అప్రూవల్ ఇస్తాను. అండ్ అలాగే మీరు పెట్టిన డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న ఫోటోకి మీరు సెల్ఫీ అప్లోడ్ చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఫోటోలు, మహేష్ బాబువి, ప్రభాస్ ఫోటోలు అప్లోడ్ చేయొద్దు. చాలామంది అలా చేస్తున్నారు. సో అలా చేస్తే నేను అప్రూవ్ చేయను, డిక్లైన్ అయిపోయిద్ది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ. డెలివరీ పర్సన్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ప్రాసెస్ మొత్తం నేను ఒక డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి. వాట్సాప్లో చాలా మెసేజెస్ వచ్చినాయి. ప్రస్తుతానికి కాస్త వెయిట్ చేయండి. డెలివరీ పర్సన్గా ఎలా రిజిస్టర్ అవ్వాలి, డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఒక వీడియోలో చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అప్పుడు మీరు డెలివరీ పర్సన్గా రిజిస్టర్ అవుతారు. అప్పుడు యాప్ ఏపీకే ఫైల్ పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.